మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము 17-18 వచనాలు ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము 17-18 వచనాలు. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోనును నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరయ్యా అంటే బెత్షెబా. ఎవరండి? బెత్షెబా రాజైన దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒకవైపు అదోనియా తనే రాజని తనను ప్రకటించుకుంటూ తనని గనపరుచుకుంటున్న ఆ దినాల్లో బెత్షెబా దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు ఏమని మాట్లాడుతుందయ్యా అంటే, నా ఏలినవాడవు, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీవు సెలవిచ్చిన నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి ఆవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడై ఈ సింహాసనం మీద ఆసీనుడగునని చెప్పావు. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఎవరు ఏలుచున్నారట? ఈ రోజున దేవుని పిల్లలమైన మనం గుర్తించవలసింది ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలు రాజైన దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన కుమారుల్లో ఇద్దరు, ఒకడు అదోనియా, మరొకడు సొలొమోను, ఎవరు ఏలాలా, ఎవరు సింహాసనం మీద కూర్చోవాలా అని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు తనకు తానే బలపరుచుకుని తనకు తానే రాజుగా ప్రకటించుకుని అదోనియా ఇశ్రాయేలీయులను ఏలటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మరొక వైపు బెత్షెబా దావీదుని అడుగుతుంది, అయ్యా, యెహోవా నామం పేరట నీవు నాకు ప్రమాణం చేశావు, నా తర్వాత నీ కుమారుడైన సొలొమోను ఈ సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడని నీవు ప్రమాణం చేశావు కదయ్యా. ఈ రోజున అదోనియా ఏలుచున్నాడు. ఎవరు ఏలుచున్నారు? అదోనియా ఏలుచున్నాడు అని దావీదునకు ఆమె చెప్తూ ఉంది. ఈ రోజున మనం తెలుసుకోవలసిన విషయం ఏంటయ్యి అంటే, ఆత్మీయులుగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటయ్యి అంటే, ఈ రోజున మన హృదయాన్ని మన హృదయాన్ని అదోనియా ఏలుచున్నాడా లేకపోతే సొలొమోను ఏలుచున్నాడా? ఇద్దరు దావీదు కుమారులే. అదోనియా కూడా దావీదు కుమారుడే, సొలొమోను కూడా దావీదు కుమారుడే. అయితే దేవుని సంకల్పం ప్రకారం ఒకరున్నారు, స్వచిత్తాన్ని నెరవేర్చేవారు మరొకరు. దేవుని చిత్తానుసారమైన మనుషుడు ఎవరయ్యా అంటే సొలొమోను. ఎవరండి? సొలొమోను. స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నది ఎవరయ్యా అంటే అదోనియా. బాగా వినండి. అదోనియా దేనికి సాంకేతంగా ఉన్నాడయ్యంటే సాతానుకు సాంకేతంగా ఉన్నాడు. ఎవరండి? సాతానుకు సాంకేతంగా ఉన్నాడు. సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సంకేతంగా ఉన్నాడు. ఈ రోజున ఇద్దరు ఎవరయ్యా అంటే దావీదు కుమారులే.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, సాతాన్ని సాతాన్ని నిర్మించింది ఎవరు? మాట్లాడరే? ఎవరండి? సృష్టికర్త ఎవరు? సాతానును మొదట లూసిఫర్గా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడయ్య అంటే, పరలోకంలో అతడు ఎలా ఉన్నాడో తెలుసా? అతడు సాతానుగా మారనప్పుడు పరలోకంలో దేవుని యొక్క ప్రధాన శిష్యుడు ఎవరయ్యా అంటే లూసిఫరే. ఎవరండి? లూసిఫరే. అతడు వేకువ చుక్కలాగా ఉన్నాడట. ఎలా ఉన్నాడండి? తేజో నక్షత్రం వలె ఉన్నాడట. ఒకప్పుడు ఎలా ఉన్నాడయ్యా అంటే తేజో నక్షత్రం వలె, వేకువ చుక్క వలె ఉన్నాడు. పరలోకంలో ఆరాధన నడిపించటంలో, ఆ ఆరాధన చేస్తున్న వారిలో, గాయకులలో ఆ యొక్క టీంకి లీడర్గా ఉన్నాడు. అలాంటి సాతాను లూసిఫరు ఏమయ్యాడు అంటే దేవుని సింహాసనానికి విరోధంగా లేచి తన్ను తాను హెచ్చించుకున్నప్పుడు సాతానిగా మారిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని సృష్టియే. ఆమేన్. ఈ రోజున చూడండి, ఒకరు అదోనియా, మరొకరు సొలొమోను. అదోనియా దేనికి సంకేతంగా ఉన్నాడు అంటే సాతానికి సంకేతంగా ఉన్నాడు. సొలొమోను యేసుక్రీస్తు ప్రభువారికి సంకేతంగా ఉన్నాడు. ఈ రోజున నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, ఈ రోజున నీ హృదయాన్ని ఏలుచున్నవారు ఎవరు? ఏలుచున్నవారు ఎవరు? సాతానా? ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున ఇక్కడ బెత్షెబా చెప్తుంది. ఏమని చెప్తుంది? నా ఏలినవాడ, ఇక్కడ నా వెనక సొలొమోను నా వెనక ఈ సింహాసనం మీద ఆసీనుడు అగునని నీవు సెలవిచ్చితివి. ఇప్పుడైతే ఎవరు ఏలుచున్నారట? నీ జీవితం అనే నీ హృదయములో ఉన్న సింహాసనం పైన ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు ప్రభువారా? లేకపోతే సాతానా? నీ హృదయ కోవెల్లో వేసిన సింహాసనం ఎవరికి? అదోనియకా, సొలొమోనుకా? ఈ రోజున సాతానుకా, ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారుకా? ఇక్కడ బెత్షెబా అంటుంది, ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఎవరు ఏలుచున్నాడు? అదోనియా ఏలుచున్నాడు. దేవుని ప్రజలను ఏలవలసింది ఎవరయ్యా అంటే సొలొమోను ఏలాలి. అది దేవుని సంకల్పం. ఏ సంకల్పం? దేవుని సంకల్పం. దేవుని సంకల్పంలో ఉన్నవాడు ఏలాలి. కానీ అదోనియా ఏలుచున్నాడట. ఎవరు ఏలుచున్నాడు? అదోనియా ఏలుచున్నాడట. ఈ రోజున దేవుని ప్రజలైన మీ జీవితాల్లో కూడా మీ హృదయాల్ని పరిపాలిస్తున్నది ఎవరు? అదోనియా, సొలొమోనా? అదోనియా అంటే సాతానికి సంకేతంగా ఉన్నాడు. సొలొమోను యేసుక్రీస్తు ప్రభువారికి సంకేతంగా ఉన్నాడు. అదోనియా ఎవరయ్య అంటే స్వసితాన్ని నెరవేర్చేవాడు. దీన్ని నెరవేర్చేవాడండి? స్వసితాన్ని నెరవేర్చుకున్నవాడు. ఈ రోజున ప్రభునందు ప్రియులరా, మన హృదయం అనేటువంటి కోవెల్లో మనం సింహాసనం వేయవలసింది ఎవరికయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి. ఆమేన్. కానీ నీ హృదయం అనే కోవెల్లో నువ్వెవరికి సింహాసనం వేశావు? ఎవరు నిన్ను ఏలుచున్నారు? ఎవరు నిన్ను పరిపాలన చేస్తున్నారు? సాతానుడా, యేసుక్రీస్తు ప్రభువారా? ఇశ్రాయేలు ప్రజలను ఏలుచున్నది ఎవరో తెలుసా? సొలొమోను ఏలాలి.
అదే బెత్షెబా చెప్తుంది, అయ్యా నువ్వు ప్రమాణం చేసావు, సొలొమోన్ని సింహాసనం మీద కూర్చోబెడతానన్నావు కదా ప్రభువా, ఇప్పుడు అయితే అదోనీయా ఏలుచున్నాడు. ఎవరు ఏలుచున్నాడట? అదోనీయా ఏలుచున్నాడు. ఈ రోజున నీ జీవితాన్ని కూడా నువ్వు గుర్తించాలి. నిన్ను ఎవరు పరిపాలన చేస్తున్నారు? నీ మీద ఎవరు ఆజమాయిషి సలాయిస్తున్నారు? నీ హృదయం అనే కోవెల్లో ఎవరు ఆసీనుడై ఉన్నారు? సాతానుడా, లేకపోతే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువా? ఈ రోజున చూడండి, సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? సాతానుగా లూసిఫరు మారటానికి గల కారణం ఏంటి అంటే, లూసిఫరు దేవుని మీద తిరుగుబాటు చేసినదిగా ఉంది. ఏం చేసింది? తిరుగుబాటు చేసింది. లూసిఫరు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని కంటే పైగా తన సింహాసనాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేసింది. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద తన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేసింది. దేవునితో కూడా సమానమే, నేను కూడా సమానమే అని తను తాను దేవుని కంటే హెచ్చించుకున్నదిగా ఉంది. ఎలా ఉంది? దేవుని కంటే హెచ్చించుకున్నదిగా ఉంది. అందుకే లూసిఫరు పరలోకం నుంచి త్రోసివేయబడింది. ఏం చేయబడిందండి? త్రోసివేయబడింది. అలాగే ఇక్కడ అదోనీయా కూడా, ఎవరండి? అదోనీయా కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? తనకు తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? తనకు తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు. దావీదు, రాజైన దావీదు ఎవరు తన తర్వాత సింహాసనం మీద కూర్చోవాలో ఇంకా రాజు ప్రకటించలా, ఆయన వృద్ధుడై ఉన్నాడు. అప్పుడు ఈ అదోనీయా ఏం చేస్తున్నాడంటే 50 మందిని తన ముందు పరిగెట్టడానికి సేవకులను ఏర్పాటు చేసుకుని అదోనీయా తనకు తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు. రాజుగా ప్రకటించుకుంటున్నాడు. ఈ రోజున ఈ మొదటి రాజుల గ్రంథాన్ని మనం చదివినప్పుడు అదోనీయా, సొలొమోను జీవితాలను మనం పరిశీలన చేస్తే, మొదట అదోనీయా యొక్క జీవిత చరిత్రను మనం ధ్యానం చేద్దాం. అదోనీయా అనే మాటకు అర్థం ఏంటి అంటే, యెహోవాయే ప్రభువు. చెప్పండి, యెహోవాయే ప్రభువు. ఆ పేరు ఉంది కానీ నిజంగా అదోనీయా జీవితంలో దేవుణ్ణి ప్రభువుగా చేసుకోలే. తన యొక్క పరిపాలన ఉన్నవాడు కాదు. అదోనీయా ఎలాంటి వాడయ్యి అంటే స్వసితాన్ని నెరవేర్చేవాడు. ఎవరండి? స్వసితాన్ని నెరవేర్చుకునేవాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా మన హృదయాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలన చేస్తే ఆయన చిత్తానుసారమైన జీవితం నీలో కనపడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే నిన్ను పరిపాలన చేస్తే, ఆయనే నీ హృదయం అనే కోవెల్లో ఆయన ఆసీనుడై ఉంటే నీ జీవితంలో ప్రభు చిత్తానుసారంగా నువ్వు నడుస్తావు. లేదు, నీ జీవితంలో అపవాది సింహాసనం మీద కూర్చుంటే అపవాదిలాగా నువ్వు ప్రవర్తిస్తావు. ఎలాగా? అపవాదిలాగా ప్రవర్తిస్తావు. ఈ అదోనీయాలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటయ్యా అంటే, చూడండి, అదోనీయాలో ఉన్న లక్షణాలు ఏంటయ్యా అంటే, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని, ఇశ్రాయేలీయుల దేశపు క్షమించండి, 5వ వచనాన్ని చదువుదాం.
హగ్గీతు కుమారుడైన హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అందరు నా వైపు చూడండి. ఇక్కడ అదోనియాలో ఉన్న లక్షణాలు ఏంటి అంటే, మొదట గర్వించిన వాడుగా ఉన్నాడట. ఏం చేశాడు? గర్వించిన వాడుగా ఉన్నాడట. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితంలో ఏముండకూడదు అంటే గర్వం ఉండకూడదు. ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. ఎందుకయ్యా అంటే గర్వము ఎవరి లక్షణం అయ్యా అంటే సైతాను లక్షణం. ఎవరి లక్షణం? సాతాను లక్షణం. గర్వం అనేది సాతాను యొక్క లక్షణం. సాతాను కూడా ఏమనుకుందో తెలుసా? పరలోకంలో దేవదూతల సమక్షంలో దేవుని దగ్గర ఉన్నప్పుడు అదేమనుకుందో తెలుసా? వీళ్ళందరి మీద నేనే సౌందర్యం కలిగిందని. ఏం కలిగిందంట? అందుకనే దేవుడు దానికి ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు తెలుసా? తేజో నక్షత్రమా. ఏం పెట్టాడని? తేజో నక్షత్రమా అని పేరు పెట్టాడు. దాని అందాన్ని చూసుకుని, దానికి ఇచ్చిన ప్రాముఖ్యతను చూసుకుని అదేం చేసిందో తెలుసా? గర్వించింది. తన మనసులో అది అనుకుందంట. ఎప్పుడు తెలుసా? దేవునితో నేను ఈక్వల్ కదా, నా సింహాసనాన్ని దేవునితో సమానంగా నేను ఏర్పాటు చేసుకుంటాను అని మనస్సులో అనుకున్న వెంటనే దేవుడు హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? సాతాన్ని పరలోకంలో నుంచి త్రోసివేశాడు. ఏం చేశాడని? త్రోసివేశాడు. ఈ అదోనియా కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? అదోనియా గురించి రాయబడిన మాట ఏంటి? అదోనియా గర్వించిన వాడై ఉన్నాడు. ఏం చేశాడంట? ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో గర్వించే మనసు ఉంటే మనల్ని పరిపాలన చేస్తున్నది ఎవరో తెలుసా? అదోనియా. ఎవరండి? అదోనియా. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఏముండకూడదయ్యా అంటే గర్వం ఉండకూడదు. ఎందుకో గర్వం ఉండకూడదయ్యా అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. ఏం నడుస్తుందండి? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒక వ్యక్తి నాశనానికి ముందు ఏమవుతాడయ్యా అంటే గర్విస్తాడు. ఏమవుతాడని? గర్విస్తాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు గర్వించే వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? నాశనమయ్యేటువంటి క్షణం రాబోతుంది. ఏమవుతుందండి? నాశనమయ్యే క్షణం రాబోతుంది. ఇక్కడ బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడచును. ఏ మనసు నడుచునట? అహంకారం. ఈ రోజున దేవుని పిల్లల్లో ఉండకూడదు ఏమిటయ్యా అంటే గర్వం ఉండకూడదు. ఏముండకూడదండి? గర్వం ఉండకూడదు. ఇంకొక మాట కూడా రాయబడి ఉంది సామెతల గ్రంథంలో 29వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఏముంటాడట? ఘనత నొందేవాడుగా ఉంటాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనం ఏం చేయాలి అంటే గర్వం అనేది ఉండకూడదు. మన హృదయాల్లో ఏముండాలి అంటే వినయ మనస్సు కలిగిన వారుగా ఉందుము గాక. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీ జీవితంలో వినయ మనస్సు కలిగి ఉందువు గాక. ఎందుకయ్యా అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, ఇంకొక మాట ఏమిటయ్యో అంటే ఎవని గర్వము అన్నీ తగ్గిస్తుంది. ఏం చేస్తుందండి? తగ్గిస్తుంది. ఆత్మీయుడిగా నువ్వు గుర్తుంచుకోవలసిన
గుర్తుంచుకోవలసింది ఏమిటయ్యా అంటే, నీ మనసులో ఏ కోణంలో కూడా గర్వం ఉండకూడదు. ఏముండకూడదు? ఏ కోణంలో కూడా నీకు గర్వం ఉండకూడదు. ఈ అదోనియలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటి అంటే, అతడు గర్విష్టి. ఏంటండి? గర్వం. అతని శరీరం అంతా కూడా, అతని జీవితం అంతా కూడా ఏం వెళ్ళబుచ్చాడయ్య అంటే గర్వాన్ని వెళ్ళబుచ్చాడు. గర్వం ఉన్నవాడు ఏమవుతాడు తెలుసా? నాశనానికి ముందు ఏం నడుస్తుంది? చెప్పండి. మన సీఎం గారు వచ్చారనుకో, ముందు ఏం నడుస్తుంది? కాన్వాయ్ నడుస్తుందండి. ఏం నడుస్తుంది? కాన్వాయ్ నడుస్తుంది. ముందు 4-5 కార్లు వెళ్తూ ఉంటాయి, ఆ మధ్యలో ఏదో ఒక కారులో ఆయన ఉంటాడు. అలాగే దేవుని పిల్లలమైన మన జీవితాల్లో అహంకారం మనసు ఉందనుకో, నీకు ముందుగా ఒక కాన్వాయ్ నడుస్తుంది. అదేంటో తెలుసా? గర్వం. ఏంటండి? గర్వం. ఈ రోజున నువ్వు పడిపోయే ముందు, నువ్వు పతనమయ్యే ముందు, నీ జీవితంలో నువ్వు ఘనహీనుడు అయ్యే ముందు నీ జీవితంలో ఏం కలుగుతుంది అంటే గర్వము. ఏం నడుస్తుందండి? గర్వం నడుస్తుంది. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో గర్వం అనేది మనలో ఉండకూడదు. చాలా మంది జీవితాల్లో గర్వం. దేనిని బట్టి గర్వం అయ్యా అంటే, ఇర్మియా భక్తుడు చెప్తాడు చక్కగా 9వ అధ్యాయం 23వ వచనంలో చెప్తాడు. చూడండి, 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి. ఏంటండి ఇక్కడ మొదటి వ్యక్తి ఏమిటి? జ్ఞాని తన జ్ఞానమును బట్టి. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇక్కడ ఈ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనములో 3 వ్యక్తులను చూపించాడు. ఒక వ్యక్తి జ్ఞాని అట. ఎవరండి? జ్ఞాని అట. ఈ రోజున నీవు లోక సంబంధమైన జ్ఞానం ఉండొచ్చు, ఆత్మ సంబంధమైన జ్ఞానము ఉండొచ్చు. కానీ నువ్వేం చేయాలయ్యా అంటే, నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఏం చేయకూడదు? అతిశయించకూడదు. చాలా మంది జీవితాల్లో దేన్ని బట్టి అతిశయిస్తారయ్యా అంటే, నాకున్న జ్ఞానం, నా జ్ఞానంతో ఏదైనా చేయగలను, నాకున్న మేధస్థానంతో ఎవరినైనా నేను మేనస్ చేయగలను అని తన జ్ఞానమును బట్టి ఏం చేస్తారో తెలుసా? అతిశయించేవారుగా ఉంటారు. చాలామంది నువ్వు చూడండి, చదువుకుంటున్న బిడ్డల్లో బాగా చదువుతూ ఉంటే వాళ్ళలో ఏమొచ్చేస్తుందో తెలుసా? గర్వం. ఏంటండి? గర్వం. ఈ చదువుకునే పిల్లలు, బాగా చదివేవాడు దేవుని మీద లక్ష్యం ఉంచడు. ఈ రోజున మీరు చూడండి, దేవుడంటే భయం ఉండదు, దేవుని సన్నిధి అంటే భయం ఉండదు. ఈ రోజున బాగా చదువుకునే పిల్లలను మీరు పరిశీలన చేస్తే వారి జీవితాల్లో చాలా మందికి ఏలుబడి చేసేది ఏంటి అంటే, హృదయంలో గర్వం ఏలుబడి చేస్తారు. ఏమి ఏలుబడి చేస్తుంది? గర్వం ఏలుబడి చేస్తుంది. ఈ రోజున ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము అని నువ్వు గుర్తించు. ఏంటండి? ఈ లోక జ్ఞానం దేవునికి వెర్రితనము అని నువ్వు గుర్తించాలి. ఈ రోజున ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం జ్ఞానాన్ని బట్టి గర్వించేవారుగా ఉండకూడదు. రెండవది శౌర్యమును బట్టి. దేన్ని బట్టి అండి? శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అంటే శౌర్యం అంటే బలం. ఏంటండి? బలం. నాకున్న బలం చూసావా? కొండలని పిండి చేయగలను, నేను ఎంతమందినైనా బీకోగలను, నాకున్నటువంటి నా కుటుంబ బలం ఎంతో తెలుసా? ఈ గ్రామం అంతా కాలోళమే. ఎవరమండి? అదా నీ గర్వం? లేకపోతే మీ ఇంటి పేరేంటి రాజుగారు? అనప. ఈ ఊరంతా అనప వాళ్ళమే అని గర్వమా? జాగ్రత్త. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? జ్ఞాని
జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. శౌర్యం కలిగిన వాడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వెంత బలవంతుడు అయినా దేవుని ముందు ఎలాంటి వాడువో తెలుసా? ఒక రేణువు లాంటి వాడు. ఈ రోజున నేను ఒక మాట చెప్తా, నీకెంత బలం ఉన్నా దేవుని దృష్టిలో, నా దేవుని దృష్టిలో అది ఒక చిన్న రేణువు లాంటిది, చిన్న అణువు లాంటిది. ఎలాంటిదండి? చిన్న అణువు లాంటిదే. ఈ రోజున మీకు ఒక మాట చెప్పనా? ప్రపంచాన్ని జయించినటువంటి గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అని పేరు పొందినటువంటి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. కానీ ఒక్క దోమకట్టుకు చచ్చిపోయాడు. దేనికి చచ్చిపోయాడండి? ఆయన బలమంతా ఏమైంది? సైన్యంలో యుద్ధానికి వెళ్తే శౌర్యం చూపించాడండి. యుద్ధానికి వెళితే శత్రువుల గుండెల్లో శత్రువుల్ని చీల్చి చెండాడేవాడు. శత్రువుల గుండెల్లో అవసిపోయే అలెగ్జాండర్ యుద్ధానికి వస్తున్నాడంటే శత్రువులు గడగడగడలు ఆడిపోయేవాడు. మన భారతదేశానికి కూడా వచ్చాడు ఆయన. ప్రపంచాన్ని జయించుకుంటూ భారతదేశానికి కూడా వచ్చాడు. చివరికి ఏమైందో తెలుసా? ఒక దోమ కాటు వలన ఆయన చనిపోయాడు. ఎంత బలవంతుడండి! ప్రపంచాన్ని జయించినటువంటి ఆ వ్యక్తి ఆయన చెప్పాడు ఆఖరికి, ఒరే బలం వేస్ట్, ధనం వేస్ట్, మనం ఏదో అనుకుంటాం, నేను ప్రపంచాన్ని జయించానైనా కానీ ఏమీ పట్టుకుపోట్లా, ఏం పట్టుకుపోట్లా అని ఒట్టి చేతులు బయటికి పెట్టి, తన శవపేటికలో చేతులు బయటికి పెట్టి ప్రజలందరికీ ఒక ఉపదేశాన్ని చేశాడు. ఆయన చావు ద్వారా ఏంటో తెలుసా? ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నా, ప్రపంచాన్ని జయించా, ప్రపంచంలో నేను జగదేక వీరుడిని అనిపించుకున్నా, కానీ ఒట్టి చేతులతో వెళ్తాను. ఎలా వెళ్తున్నాను? ప్రపంచాన్ని జయించాను కానీ నాతో ఏది రావట్లేదు. మీరు మీ యొక్క బలాన్ని బట్టి, మీ ధనాన్ని బట్టి, మీ వెండిని బట్టి, మీకున్న జ్ఞానాన్ని బట్టి విర్రవై ఒక మోకండి అని తన మరణాన్ని బట్టి ఒక ఉపదేశాన్ని అలెగ్జాండర్ చేశాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అలాంటి ఉపదేశాలను మనం గుర్తు చేసుకోం. 4 కుటుంబాలు మన గ్రామంలో ఉంటే మేమెంత బలవంతులం, ఎంత బలవంతుని మేము కాబట్టి ఇంత బలగం ఉందండి. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, శౌర్యం కలిగిన వాడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. నువ్వు అనుకుంటున్నావేమో, కొంతమంది ఆత్మీయులు గర్వం చేత దేవుని ఆత్మ విడిచిపోయిన అనుభవాలు బైబిల్లో ఉన్నాయి. నేను జ్ఞానిని కదా అని, నాకు అన్నీ తెలుసు, ఆత్మ సంబంధంగా నేనన్నీ చెప్పగలను, నేను చేయగలను అని అతిశయించవచ్చు. ఈ రోజున జ్ఞానమును బట్టి, శౌర్యాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఈ రోజున నువ్వు అతిశయిస్తున్నావేమో. కొంచెం ప్రార్థన చేస్తుంటే అందరి మీద నాకంటే ప్రార్థన పరురాలు లేదని అతిశయిస్తున్నావేమో. ఒకవేళ నీ జీవితంలో పరిచర్య చేస్తుంటే నాకంటే బాగా పరిచర్య చేసేవారు ఎవరు లేరని నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో. నీ జీవితంలో ఒకవేళ వాక్యాన్ని చదువుతూ ఉంటే నాకంటే బాగా చదివేవారు ఈ సంఘంలో లేరు అని నీవు అతిశయిస్తున్నావేమో. నీవు ఒక ప్రసంగం చేస్తుంటే నాకంటే బాగా ప్రసంగం చేయగలిగిన వాడు ఎవడు లేడు అని నువ్వు అతిశయిస్తున్నావేమో. నువ్వు ఒకవేళ ఆరాధన చేస్తుంటే, నేను ఆరాధన చేస్తుంటే పరలోకం దిగి వస్తుంది అని నీవు అతిశయిస్తున్నావేమో. జాగ్రత్త, నువ్వు దేన్ని బట్టి అతిశయించకూడదు. నీ జ్ఞానాన్ని బట్టి, నీకున్నటువంటి తెలివితేటలను బట్టి, నీకున్నటువంటి ఈవులను బట్టి నువ్వు అతిశయించకూడదు. ఇంకొక మాట ఏమని చెప్తున్నాడు తెలుసా? తన ఐశ్వర్యాన్ని బట్టి. దేన్ని బట్టి అండి? చెప్పండి. ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తున్నారేమో. కొంచెం ధనం ఉంటేనంట సుబ్బుగాడు ఏమవుతాడు? చెప్పండి.
సుబ్బుగడు సుబ్బారావు గారు సుబ్బరాజు గారు అయిపోతారు. ఏమైపోతారు? ఈ రోజున నీకున్నటువంటి ధనాన్ని బట్టి నువ్వేం అతిశయించమకు. ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకటి దగ్గర ఉంటుంది అదే ధనం. ఇప్పుడు నా జేబులో ఉన్న 500 నోటు రేపు నా దగ్గర ఉంటుందని గ్యారెంటీ లేదు. ఎందుకనంటే ఏదైనా పని వచ్చింది అనుకోండి, తీసుకెళ్ళి కొట్టుడికి ఎత్తాను, లేకపోతే ఎక్కడో టాబ్లెట్లు కొట్టుకోవాలని మెడికల్ షాప్లో ఎత్తాను. అది నా దగ్గర ఉంటుందా? ఏమ్మా ఉంటుందా? నువ్వు అనుకుంటావు ఆస్తిపాస్తులు స్థిరంగా ఉంటాయి అని అనుకుంటున్నావేమో. ఉండవు. వాడలు బళ్ళవుతాయి, బళ్ళు వాడలవుతాయి. ఈ రోజున ధనాన్ని బట్టి అతిశయించమకు, ధనాన్ని నమ్ముకొని దేవుణ్ణి మర్చిపోమకు. ఈ రోజున నీతో చెప్పే మాట ఏంటయ్యా అంటే, ధనాన్ని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, శౌర్యాన్ని బట్టి కానీ నువ్వు అతిశయించొద్దు. కానీ ఈ అదోనియా ఏం చేశాడో తెలుసా? గర్వించిన వాడగా ఉన్నాడట. ఏం చేశాడు? చెప్పండి. గర్వించాడు. ఆయన గర్వించడానికి కారణం లేకపోలా, కారణం ఉంది. చూడండి, అదే అధ్యాయంలో రాయబడిన మాట 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అతని తండ్రి నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. ఏం కలవాడట? సౌందర్యం. నా వైపు చూడండి అందరూ. ఏం కలిగిన వాడు? చూచుటకు బహు సౌందర్యం కలిగిన వాడు. ఈ రోజున నీ యొక్క సౌందర్యాన్ని బట్టి ఒక అతిశయిస్తున్నావేమో. ఈ యొక్క అదోనియా ఏం చేశాడయ్య అంటే, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అబ్షాలోము ఆయన నిలువెల్లా సౌందర్యం కలిగిన వాడట. ఏం కలిగిన వాడండి? నిలువెల్లా సౌందర్యం కలిగిన వాడు. అతని తర్వాత పుట్టిన అదోనియా కూడా బహు సౌందర్యం కలిగిన వాడట. ఏం సౌందర్యం కలిగిన వాడు? బహు సౌందర్యము కలిగిన వాడు. నిజంగా సౌందర్యం వేరు, బహు సౌందర్యము వేరు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి అంటే, అదోనియా గురించి బహు సౌందర్యము కలిగిన వాడట. ఏం కలిగిన వాడండి? ఈ రోజున కొంతమంది తోలు తెల్లగా ఉంటే చాలు, కొంచెం జడ కొంచెం పొడుగ్గా ఉంటే చాలండి, ఇక ఎక్కడ లేని బడై. ఈ జడలకి మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ దాకా, ఎక్కడ దాకా? దూడ చెవులాగా ఏలాడేసుకొని ఇటు తిప్పుకుంటా, మా సౌందర్యం చూడు, మమ్మల్ని చూడు అని సౌందర్యాన్ని బట్టి అతిశయించేవారుగా ఉంటారు. ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నువ్వెంత సౌందర్యవంతుడివైనా, ఎంత బలవంతుడివైనా, నీ జీవితంలో ఎంత జ్ఞానివైనా, ఈ రోజున ఎంత ఐశ్వర్యవంతుడివైనా నీవు గర్వించకూడదు. ఏం చేయకూడదు? గర్వించకూడదు. ఈ అదోనియాలో ఉన్న మొదటి లక్షణం ఏంటి అంటే గర్వం. ఏంటండి? గర్వం. మరొక మాట మీకు చెప్తా. ఈ యొక్క మొదటి రాజుల గ్రంథమే మొదటి అధ్యాయం 5వ వచనాన్ని మరొకసారి చదువుదామా? హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. ఇక్కడ అదోనియాలో కనపడుతున్న రెండో లక్షణం ఏంటి అంటే స్వచిత్తం. ఏంటండి? స్వచిత్తం. ఆయన ఏమనుకుంటున్నాడు? తనకు తానే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు తెలుసా? నేనే రాజునగుదునని. ఏమనుకుంటున్నాడండి? రాజునగుదునని కొన్ని స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఏం చేశాడో తెలుసా?
తను అనుకుని నేనే రాజు నగుదును అనుకుని ఏం చేశాడు తెలుసా? 50 మందిని మనుషులను ఏర్పరచుకున్నాడట. ఏం చేశాడండి? ఈ రోజున నీ జీవితంలో గర్వం ఏలుబడి చేస్తుందేమో. గర్వం ఏలుబడి చేస్తే నీ జీవితంలో నిన్ను ఏలుబడి చేసేది ఎవరో తెలుసా? అదోనియా. ఎవరని? అదోనియా అంటే మరొక పేరు సాతాను. ఈ రోజున రెండవ లక్షణం ఏంటో తెలుసా? స్వచిత్తం. ఏంటండి? చెప్పండి. స్వచిత్తం. నీ స్వచిత్తం. ప్రతి దానికి ఒక్కొక్కరిని మాట్లాడామంటే చాలు, వాళ్ళు ఏమంటారో తెలుసా? నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను, నా ఇష్టం నేను. ఎవరైనా కొంతమంది సాక్ష్యం చెప్పమ్మా అంటే ఏం చెప్తారో తెలుసా? దేవుని కృప వలన దేవుడు నాకు అద్భుతం చేశాడు అండవు. నేను ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు? నేను ప్రార్థన చేసినప్పుడు జరిగింది. దేవునికి మహిమ రాదు అక్కడ. దేవునికి మహిమ రాదు, నీకు మహిమ రావాలని చూసుకుంటావు. సాతానుగాడు లక్షణం కూడా ఏంటయ్యి అంటే స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఏమనుకున్నాడండి? స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఈ రోజున నేను అనే స్వయం నీలో ఏలుబడి చేస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా? సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు, అదోనియా ఏలుబడి చేస్తున్నాడు. ఈ అదోనియాలో ఉన్నది ఏంటి? నేనే రాజునవుదును ఏమనుకున్నాడండి? కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? పౌలు అపోస్తుడు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసే నాలో. మరి నీలో జీవించేది ఎవరు? నీలో జీవించేది నువ్వా? యేసుక్రీస్తు ప్రభువారా? ఈ రోజున నీ హృదయంలో ఏలుబడి చేసేది యేసుక్రీస్తు ప్రభువారా? నీ స్వయం ఏలుబడి చేస్తుందా? ఈ అదోనియాలో ఏలుబడి చేసింది ఏంటో తెలుసా? నేను. ఏంటని అంటే స్వచిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఏం చేసాడో తెలుసా? 50 మందిని ఏర్పాటు చేసుకున్నాడట. ఎంతమందిని? 100 మందిని ఏర్పాటు చేసుకోవచ్చుగా, లేకపోతే 200 మందిని ఏర్పాటు చేసుకోవచ్చుగా. రాజు అవటానికి ఆయన పూనుకున్నాడు. ఇక ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 50 మందినే. ఎందుకు 50 మందిని అయ్యా అంటే దానికి కూడా కారణం అండి. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచుకుని తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకునేను. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు అదోనియా ఎవరిని అనుసరిస్తున్నాడో తెలుసా? తన అన్నయ్యైన అబ్షాలోముని అనుసరిస్తున్నాడు. ఎవరిని అనుసరిస్తున్నాడండి? చెప్పండి. అబ్షాలోముని అనుసరిస్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఎవరిని అనుసరిస్తున్నావు? ఈ అబ్షాలోము ఎవరో తెలుసా? తండ్రికి విరోధంగా తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడు. తండ్రిని రాజ్యంలో నుంచి తరిమివేశాడు. తండ్రి కనీసం చెప్పులు లేకుండా రాజ్యనగరం నుంచి పారిపోయాడంట. అబ్షాలోము తరుముతున్నప్పుడు. ఎవరు తరుముతున్నప్పుడు అని? అబ్షాలోము తరుముతున్నప్పుడు. అబ్షాలోము ప్రవర్తించిన ప్రవర్తనే మరలా ఎవరు వస్తున్నారు తెలుసా? అదోనియా ప్రవర్తిస్తున్నాడు. ఎవరండి? అదోనియా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని అనుసరిస్తున్నాడు? అబ్షాలోముని అనుసరిస్తున్నాడు. ఈ రోజున నీతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఆత్మీయుడు అయితే నువ్వు ఎవరిని అనుసరించాలో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం అనుసరించవలసింది ఎవరినయ్యా అంటే ప్రభు అయిన
యేసుక్రీస్తు ప్రభువారినే ఆయన ముందు మనకి మాదిరిగా ఉంచాడు. మాదిరి ఉంచిపోయాడట. ఏముంచిపోయాడండి? మాదిరి ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరిస్తున్నావా? నువ్వు అదును అనుసరిస్తున్నావా? అంటే సాతాన్ని అనుసరిస్తున్నావా? ఇక్కడ అదోనియా అబ్షాలోముని అనుసరిస్తున్నాడు. అబ్షాలోం కూడా ఏం చేశాడు? తండ్రి రాజుగా చేయక ముందల 50 మందిని పనివారిని ఏర్పాటు చేసుకుని తనకి ముందుగా పోవటానికి 50 మందిని ఏర్పరచుకున్నాడట. ఈ రోజున చాలా మంది ఆత్మీయులు ఏం చేస్తున్నారో తెలుసా? లోక సంబంధమైన మనుషులను అనుసరించే వారుగా ఉంటున్నారు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు క్రైస్తవులే ఎవరిని అనుసరిస్తున్నారై అంటే లోక సంబంధాన్ని. ఎవరినండి చెప్పండి? మరి మీ పిల్లలతో ఎప్పుడైనా మీరు మాట్లాడుతున్నారా? ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనం లోక సంబంధులను అనుసరించకూడదు. రోజున చూడండి, ఊర్లోకి వస్తూ ఉంటే ఫ్లెక్స్లు కడతా ఉంటారు. ఎవరిని అనుసరిస్తున్నారు? సినిమా యాక్టర్లని అనుసరించేవారు కొంతమంది, రాజకీయ నాయకుల్ని అనుసరించేవారు కొంతమంది, క్రికెట్ ప్లేయర్ని అనుసరించేవారు కొంతమంది. ఈ రోజున మనం అనుసరించవలసింది ఎవరినయ్యి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని. మరి మనం అనుసరిస్తున్నది ఎవరిని? ఈ అదోనియా ఎవరిని అనుసరించాడయ్యి అంటే తండ్రి మీద తిరుగుబాటు చేసిన అబ్షాలోముని అనుసరించాడు. ఎవరినండి? అబ్షాలోముని అనుసరించాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఆత్మీయ నాయకులను అనుసరించాలి. ఎవరిని అనుసరించాలండి? పౌలు అపోస్తుడు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. నువ్వెవరిని పోలి నడుచుకోవాలి? నీ సేవకుని పోలి నడుచుకోవాలి. నీ సేవకుడు దెబ్బలాడుతున్నాడా? నీ సేవకుడు సుప్నాత్తానంతో ఉన్నాడా? నీ సేవకుడు ఎవరిదాన్ని ఆశిస్తున్నాడా? ఈ రోజున నువ్వు గమనించాలి, నువ్వు అనుసరించేది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారినేనా? ఒక ఆత్మీయురాలివి, దేవుని సన్నిధిలో ప్రతి ఆరాధనలో పాల్గొంటున్నావు, కానీ నీ అనుసరణ ఎవరిని అనుసరిస్తున్నావు? మనం చీరలు కట్టుకుంటున్నామంటే దానికి కూడా ఒకళ్ళని అనుసరించాలి. షాప్కి వెళ్ళంగానే ఏమని చెప్తున్నావు? ఆ యొక్క షాపింగ్ మాల్ కూడా ఏమని చెప్తాడు తెలుసా? మీనా కాటన్ అండి. ఏ కట్నం చెప్పండి? మీనా కాటన్ అండి. లేకపోతే ఎవరు పేర్లో చెప్తారు. ఆ యొక్క పేర్లు పెట్టి చెప్తేనే వీళ్ళు చీరలు తీస్తారు. వీళ్ళు వేసుకునేటువంటి వస్త్రధారణ సినీ నటుల్ని అనుసరించమోకండి. ఆత్మీయులను అనుసరించండి. మీ వస్త్రములు నిండుగా ఉండాలి. ఎలా ఉండాలి? జబ్బలు కనపడేటట్టుగా జాకెట్లు ఇక్కడ దాకా కుట్టించుకుంటాం కాదు. మీరేమన్నా ఇదేం పోటీ, బాక్సింగ్కి వెళ్తున్నారా? లేకపోతే WWFకి వెళ్తున్నారా? కండలు కనపడాలి అని. ఈ రోజున ఒక ఆత్మీయురాలు అయితే నిండుగా వస్త్రాలు ఉండాలి. ఎలా ఉండాలి? నీ వస్త్రధారణ నిండుగా ఉండాలి. నువ్వు సంఘానికి, సమాజానికి ఒక మాదిరిగా ఉండాలి, ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. మనకి ఎవరయ్యా అంటే మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ వాక్యాన్ని చదవండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో
నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చాలమ్మా, చాలు. ఏం ఉంచిపోయాడట? మీకు మాదిరి. ఎలా నడవాలని? తన అడుగుజాడల్లో, క్రీస్తు ప్రభు వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకొని పోవాలని మీకు ఆయన మాదిరి ఉంచాడట. మరి మన మాదిరి ఎవరండి? లోక సంబంధమైన నాయకులా? లోక సంబంధమైన సినీ యాక్టర్లా? మన 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 మాదిరి ఎవరండి? లోక సంబంధమైన ఆటగాళ్ళ? చెప్పండి. ఈ రోజున మీ పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారు? ఎలా తయారు చేస్తున్నారు? రోజున వాళ్ళ జుట్టు చూస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? పిసుగుళ్ళలాగా. ఎట్లాగా? పిసుగుళ్ళలాగా. మళ్ళీ దాంట్లో ఏం చేస్తారో తెలుసా? బురుకులు పెట్టించుకుంటారు. ఏం పెట్టిస్తారండి? బురుకులు పెట్టిస్తున్నారు. అది స్టైలా? అది ఆత్మీయులదేనా? ఈరోజు నన్ను పిల్లలను చూసుకొని ముసుముసు నవ్వులు నవ్వుతాం కాదు, వాళ్ళు చెడిపోవటానికి కారణం మీరే అవుతున్నారు. వాళ్ళు చెడిపోవటానికి కారణం మీరే అవుతున్నారు. వారు తప్పు చేసినప్పుడు రై అని ఒక్కటిచ్చి మంగళ షాపు తీసుకెళ్ళి సరిగ్గా కటింగ్ పెడితే 2 సార్లు పెడతాడా? అమ్మో, మా నాన్న కొడతాడు, మా మమ్మీ తిడుతుందిరా, మామూలుగా నాన్న కాపు అని చెప్తాడు. నువ్వేమో అది చూసి నా కొడుకు ఎట్టున్నాడు తెలుసా? అచ్చు నీ హృదయం నుండి ఎవడున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు కాదు, లోక సంబంధమైన యాక్టర్ ఎవడున్నాడు. నీ హృదయాన్ని పరిపాలన చేస్తున్నది ఎవడయ్య అంటే యాక్టర్. అందుకనే ఆళ్ళలాగే ఉన్నాడు. ఎవరిలాగా ఉన్నాడు? నీ కొడుకు నీలాగా ఉండాలి. ఎవరిలాగా ఉండాలి? నీ కొడుకు నీలాగా ఉండాలి. ఎవడోలాగా ఉంటే దాన్ని ఆలోచించు, మైండ్లో పెట్టుకో. ఒకసారి బ్రాడ్గా ఆలోచించు. అర్థమైందా నేను చెప్పిన మాట? మన పిల్లలు మనలాగే ఉండాలి. మనం ఎవరిలాగా ఉండాలి అంటే మన ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు వారిలాగా ఉండాలి. వారిని పాడు చేయటమైనా బాగు చేయటమైనా మన బాధ్యతే. ఈ రోజున తండ్రిగా తల్లిగా నువ్వేం చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళ ముందు పెట్టాలి. నీ మాటల్లో, నీ పాటల్లో, నీ ప్రవర్తనలో, నువ్వు నడిచే ప్రతి దాంట్లో యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు చూపించగలిగితే వారి జీవితాల్లో కూడా ఎలా మారుతారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలాగా మారుతారు. కానీ నీ జీవితంలో ఎలా మారుతున్నావు? నువ్వే మందిరంలోకి వస్తావు, పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, అన్నీ చేస్తావు. నా కొడుకు ఎట్లా ఉన్నాడు తెలుసా? అచ్చు నీ యాక్టర్లా ఉన్నాడమ్మా. ఎట్లా ఉన్నాడట? నీకు బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? అసలు నీకు జ్ఞానం ఉందా? నీ కొడుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు లాగా ఉంటే మురిసిపోవాలి. లోక సంబంధమైన యాక్టర్ లాగా ఉంటే మురిసిపోవటం ఏంటి? ఈ అదోనియా కూడా ఎవరిని అనుసరించాడో తెలుసా? అబ్షాలోమును అనుసరించాడు. అబ్షాలోము ఎలాంటి వాడు? తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడు. ఈరోజు నీ జీవితంలో ఎవరిని అనుసరిస్తున్నావు? చెల్లెమా, అత్తకి కొంచెం కంచంలో కూర ఉంటుంది చూసేవా నీ స్నేహితురాలు, దాన్ని అనుసరిస్తున్నావు. ఈరోజు తమ్ముడా, తల్లిదండ్రులకి కొంచెం కూడా తల్లిదండ్రుల పైన కొంచెం కూడా ప్రేమ చూపని వాడిని అనుసరిస్తున్నావా? నువ్వెవరిని అనుసరిస్తున్నావు? దేవుని పిల్లలమైన మనం క్రీస్తు ప్రభు వారిని అనుసరించాలి. ఆయన ఈ లోకంలో మన కొరకు ఎంతో శ్రమ పడ్డాడు. ఎంతో. దాని కొరకు మనం కూడా శ్రమ పడిన వారుగా ఉండాలి. క్రీస్తు ప్రభు వారి కొరకు శ్రమ పడాలి. ఆయన అడుగుజాడల్లో మనం నడిచిపోవాలి. ఆయనే మనకి మాదిరి. ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మనకు మాదిరి ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయనే పరిశుద్ధుడు, పాపుల్లో చేరని వాడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపం ఎరిగిన వాడు ఆయన.
మనకి మోడల్ ఎవరై ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అదోనీయాకి ఎవరు మోడల్ అయ్యా అంటే అబ్షాలోం. ఎవరండి? అబ్షాలోం. ఇంకో మాట మీకు చెప్తా అదోనీయా గురించి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం. అదోనీయా ఎన్ రోగేలు సమీపమందుండు జోహేలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యోధావారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించెను. ఏం చేశాడట? ఇక్కడ అదోనీయా బలి అర్పించిన ప్రదేశం ఏంటో తెలుసా? జోహేలేతు. చెప్పండి, జోహేలేతు. పలకటానికి కష్టంగా ఉన్న జోహేలేతు అనే మాటకు అర్థం ఏంటంటే సర్పములు సంచరించు ప్రదేశం. ఏంటండి? సర్పములు సంచరించు ప్రదేశంలో ఈ అదోనీయా బలి అర్పిస్తున్నాడట. ఏమర్పిస్తున్నాడు? చెప్పండి. బలి అర్పించాడట. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం దేవునికి బలి అర్పించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, నైవేద్యాన్ని పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం అర్పించేటువంటి స్థలం కూడా ప్రాముఖ్యమైనది ఉండాలి. ఆమేన్. ఇక్కడ అదోనీయా జోహేలేతు అనేటువంటి ప్రదేశాన్ని, జోహేలేతు అంటే అర్థం ఏంటి అంటే సర్పములు సంచారము చేయును. ఏమో సంచారం చేస్తుంది అక్కడన్నా. సర్పము అంటే ఏంటి? పాము. ఏంటండి? పాము దేనికి సాదృశ్యం? సాతానికి సాదృశ్యం. మనం అర్పించే బలులు సర్పము నివాసం ఉన్న కాడ, సాతాను నివాసం చేసే సంచరించే ప్రదేశంలో మనము బలు అర్పించకూడదు. ఈయన బలు ఎక్కడ అర్పించాడయ్యా అంటే జోహేలేతులో. ఎక్కడ? జోహేలేతు అంటే సర్పములు సంచారం చేసే ప్రదేశం అట. ఈ రోజున చాలా మంది ఆత్మీయులు ఇదే చేస్తున్నారు. బలి ఎక్కడ అర్పించాలో తెలియట్లా. ప్రార్థన ఏ స్థలములో ఉండి ప్రార్థన చేయాలో తెలియట్లేదు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఎక్కడైనా ప్రార్థనే గాయగా, ఎక్కడైనా బలియే గాయగా. ఏంటంట? ఎక్కడైనా ప్రార్థనే కదా, ఎక్కడైనా బలియేగా అని అనుకుంటున్నారా? నువ్వు బలి అర్పించే ప్రదేశం కూడా శ్రేష్టమైనది ఉండాలి. ఈ రోజున నేను ఒక మాట చెప్తాను, మనం ప్రార్థించే ప్రదేశము దేవునికి అనుకూలమైనదై ఉండాలి. ఏమై ఉండాలి? దేవునికి అనుకూలమైనది ఉండాలి. అంతేగాని సాతాను సంచరించే ప్రదేశంలో దేవునికి మొరపెట్టడం కాదు. ఉదాహరణకు ఒక మాట చెప్పనా? ఒక ఆయన, ప్రభువా ఒక్క చిటికిని వేలుతో ఒక కొన నీళ్లలో ముంచి ఒక్క డ్రాపు, ఒక్క బొట్టు మంచినీళ్ళు ఇయ్య అని ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడు? ఒక్క బొట్టు మంచినీళ్ళు. ఏమని చెప్పండి అట్లా. ఇప్పుడు ఆయన అడిగింది తప్ప రైటా? దాహం వేస్తుంది, మంచినీళ్ళయ్యా ఇయ్యయ్యా అని అడిగాడు. తప్ప రైటా? చెప్పండి. రైటే. కానీ ఆయన ఉన్న ప్రదేశం ఏంటో తెలుసా? పాతాళం. ఎక్కడ? పాతాళంలో ఉండి ఒక వేలు కొన, అయ్యా చిటికి నీళ్ళు, ఇదిగో లాజరు యొక్క చిటికి నీళ్ళు నీళ్ళలో ముంచి నాకు ఒక్క బొట్టు నీళ్ళు ఇవ్వయ్యా, ఒక్క డ్రాప్ వాటర్ ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు.
ఇంకేం చేశాడు తెలుసా? మంచినీళ్ళు ఇవ్వకపోతే నాకు మంచినీళ్ళు ఇవ్వకపోయావు కానీ భూమి మీద నాకు 5 ఎంతమంది అంట? 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది? వాళ్ళని ఈ ప్రదేశం రాకుండా కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుండి? పాతాళంలో ఉండి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మాట్లాడరే. దేవుడు ఆలకిస్తాడా? ఈ రోజున నీ జీవితంలో కూడా ఇంకా మీకు అర్థమవటానికి ఒక మాట చెప్తా. ఒక కుటుంబం అంతా కలిసి సినిమా చూస్తున్నారంట. ఏం చూస్తున్నారు? సినిమా చూస్తున్నారంట. టీవీ పెట్టుకుని సినిమా చూస్తున్నారు. వీళ్ళు క్రైస్తవులే. ఎవరండి? క్రైస్తవులే. టీవీ పెట్టుకుని సినిమా చూస్తున్నారంట. సినిమా చూస్తూ ఉంటే మధ్యలో యాడ్లు వస్తాయిగా. ఏమొస్తాయండి? యాడ్స్ వస్తాయిగా. అప్పుడు ఆ ఇంటి యజమానుడు మనమందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఏం చేసుకుందామంట? ప్రార్థన చేసుకుందాం. యాడ్ అయిపోయేలాగా మనం ప్రార్థన అయిపోద్ది. మోకరించి ప్రార్థన చేయండి అంటున్నాడట. ఏం చేయండి? మోకరించి. ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? చెప్పండి. ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? విగ్రహారాధన చేసే చోటకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నాను అని నువ్వు చెప్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడా? మాట్లాడరా. చనిపోయిన వాడు పాతాళంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడా? మాట్లాడరా అండి. ఓరు నాయన మీ మౌను. దేవుడు మీకు వాక్శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం గమనించాలి. ఇక్కడ అదోనియ బలి ఎక్కడ అర్పించాడయ్య అంటే సైతాను సంచరించే ప్రదేశంలో. ఎక్కడ? జోహేలేతు. ఏంటండి? జోహేలేతులో ఆయన బలి అర్పించాడు. ఆ ప్రదేశం ఏంటంటే సాతాను సంచరించే ప్రదేశం అంట. ఏ ప్రదేశం అండి? దేవునికి అనుకూలమైంది కాదు. ఈ రోజున దేవుడు అంటాడు, నీ ప్రార్థన, నీ బలి అర్పణ శ్రేష్టమైన స్థలములో నీవు చేస్తే, నీవు దహన బలి శ్రేష్టమైన సన్నిధిలో ఉండి నువ్వు చేస్తే ఆ బలి దేవుడు అంగీకరిస్తాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నువ్వెక్కడో చేసి సినిమా హాల్లో ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? మాట్లాడరా. ఏమండి? అంగీకరిస్తాడా? మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ప్రార్థన ఎక్కడి నుంచైనా మనం ప్రార్థన చేయొచ్చు. బుద్ధ్యా ఎక్కడి నుంచైనా చేస్తే ఈ అదోనియ కూడా బలి ఎక్కడ అర్పించాడో తెలుసా? జోహేలేతులో. ఎక్కడ? జోహేలేతు అంటే సర్పములు సంచరించే ప్రదేశంలో. మరి దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తున్నాడు. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి అంటున్నాడు. మనం ఎలా ఆరాధిస్తున్నాం? విగ్రహాలను పెట్టుకుని. ఏం పెట్టుకుని? చెప్పండి. విగ్రహాలను పెట్టుకుని దాని ముందు దానికి ఒక చీర కట్టి దానికి ఏం చేసి పూలదండేసి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకెత్తాడా? నేను చెప్తున్నాను, బైబుల్ చెప్తుంది, జోహేలేతులో నువ్వు ప్రార్థించిన వ్యక్తి అవుతావు. ఎక్కడ? జోహేలేతులో. ఇంకొక మాట చెప్పనా? నరకంలో ఉండి ప్రార్థించే వ్యక్తిగా ఉంటావు నువ్వు. ఏ వ్యక్తిగా? నరకంలో ఉండి ప్రార్థించే వ్యక్తిగా ఉంటావు. ఆ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళదు. ఈ రోజున మనం బలి అర్పించేది శ్రేష్టమైనది ఉండాలి, శ్రేష్టమైన స్థలమై ఉండాలి. ఈరోజు చాలా మంది చెప్తున్నారు, ఎక్కడైనా ఏమవుద్దు బుజ్జ, ప్రార్థన ఏదైనా ప్రార్థనేగా. ఆడు తాగి తందనాలడ వచ్చి ప్రసంగం చెప్తాడు. ఏం చేసి చెప్తాడని? తాగి తాగుబోతులందరికీ సపోర్టర్గా ఉంటాడు. ప్రార్థన అయిపోతే వాడు వాళ్ళతోనే కలిసిపోతాడు. అలా చెప్తే వెళ్ళమని నేను చెప్పట్లా. ఈ రోజున శ్రేష్టమైన స్థలం ఉండాలి. ఏ స్థలం ఉండాలండి? శ్రేష్టమైన యోగ్యమైన ప్రదేశం. ఈ అదోనియా చేసిన పని ఏంటి అంటే జోహేలేతులో బలి అర్పించాడు. ఏమర్పించాడండి? అక్కడ ఏమి సంచారం చేతయో తెలుసా? సర్పములు. ఏంటండి?
పాములు సంచారం చేసే ప్రదేశంలో బలి అర్పించాడట. అంతేకాదు ఈయనలో ఉన్న ఇంకొక లక్షణాన్ని కూడా రాశారు. చాలా ఉన్నాయి కానీ ఇంకో లక్షణాన్ని రాశాను చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఆమె ఉమ్, చెప్పుమనగా ఉమ్, అతడు ఉమ్, రాజగు సొలొమోను ఉమ్, షునేమీరాలైన ఉమ్, అబీషగును ఉమ్, నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి ఉమ్. అతనితో నీవు చెప్పవలను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? 13వ వచనం. అంతలో హగ్గీతు కుమారుడైన అగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బత్షెబ యొద్దకు బెత్షెబా దగ్గరికి రాగా ఆమె ఆమె సమాధానంగా సమాధానంగా వచ్చుచున్నావా వచ్చున్నావా అని అతను అడిగాను. ఇప్పుడు నా వైపు చూడండి, నేను చెప్తా జరిగిన సంఘటన అంతా. ఏం జరిగింది అంటే, ఒక రోజున ఈ యొక్క అదోనియా బెత్షెబా దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడని? బెత్షెబా దగ్గరకు వచ్చాడు. వస్తే ఆమె అడుగుతుంది, నువ్వు సమాధానంగానే వస్తున్నావా అంటే, అదోనియా ఏమన్నాడు తెలుసా? నేను సమాధానంగానే వస్తున్నాను, అయితే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి, నువ్వు సొలొమోను రాజుతో నా పక్షాన రికమెండేషన్ చేయాలి అని చెప్పాడు. ఏం చేయాలండి? రికమెండేషన్ చేయాలి. అది ఏంటో తెలుసా? ఏంటి అంటే చెప్తున్నాడు. ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలొమోను షునేమీరాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చుటకు దయచేయమని అతనితో చెప్పాను. ఈ అభిషేకు అనే స్త్రీ ఎవరయ్యా అంటే చూడండి, మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. కాబట్టి వారు మా ఏలిన వాడవగు రాజువునగు నీ కొరకు తగిన చిన్నదానిని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిల్లో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని దానిని వెతికి అబీషగు అను షునేమీరాలును చూసి రాజునద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిది ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. అంటే ఈ యొక్క అభిషేకు ఎవరయ్యా అంటే, దావీదుకి వృద్ధాప్యములో వారి సైన్యము చేసిన భార్య. ఎవరండి? దావీదు భార్య. ఆయన దావీదు వృద్ధుడైపోయాడు, చలికి తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు సైనికులు ఏం చేశారయ్య అంటే, దేశమంతా తిరిగి ఒక చక్కని దాన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టారట. ఎక్కడ? దావీదు రాజు దగ్గర. రాజుకి భార్య, దావీదుకి భార్య అయినప్పుడు వీడికి ఏమవుద్ది చెప్పరా? పినతల్లి. ఏ తల్లి అండి? పినతల్లి. వీడి కళ్ళు ఎంతగా కామంతో మూసుకుపోయినాయో గుర్తించండి. పినతల్లి అయిన అభిషేకును తనకు భార్యగా చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? ఇంకొక మాట చెప్తే ఒక మాట మీరు ఆలోచించండి. అబ్షాలోము కూడా ఏం చేశాడో తెలుసా? దావీదు ఉపపత్నులతో పాపం చేసిన వాడుగా ఉన్నాడు బహిరంగంగా. ఎలాగండి? దావీదు మీద తిరుగుబాటు చేయటానికి ఆయన చేసిన పని ఏంటి అంటే, అబ్షాలోము ఉపపత్నులతో పాపం చేశాడు. వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్షాలోమును అనుసరిస్తున్నాడు. ఎవరినండి? అబ్షాలోమును అనుసరిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వీడి శరీర సంబంధి. వీడి కళ్ళు మోసుకుపోయినాయి. కన్నా తండ్రి భార్యనే.
ఆమె ఎవరయ్యా అంటే పినతల్లి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరని? పినతల్లి. పినతల్లిని పెళ్లి చేసుకోవాలని నాకిమ్మని రికమెండేషన్ చేస్తుంది. ఎంత దారుణమైన స్థితిలో దిగజారిపోయాడో చూడండి. ఈ రోజున నీ జీవితంలో వాయా వరస లేకుండా, ఏం లేకుండా, వాయా వరస లేకుండా ఈ రోజున నీకు తల్లి అవుతుందో పిల్ల అవుతుందో, పిల్ల వయసో లేకపోతే తల్లి వయసో గుర్తించకుండా ప్రవర్తిస్తున్నావు చూసావా? నిన్ను ఏమనాలో తెలుసా? నిన్నేం మానాలి? ఇక్కడ ఈ యొక్క అదోనియా శరీర సంబంధిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడని చెప్పండి. శరీర సంబంధిగా ఉన్నాడు. కళ్ళు మూసుకుపోయి, కామంతో కళ్ళు మూసుకుపోయి, తల్లో పిల్లో చెల్లో వరుస ఏంటో వాయి ఏంటో తెలియని స్థితిలో ప్రవర్తించేవాడుగా ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నావేమో, శరీర సంబంధిగా ఉన్నావేమో. నీకు 60 సంవత్సరాలు వచ్చిన చిన్న పిల్లను చూసి నువ్వు మాట్లాడే మాటలేంటి, నీ చూపులు ఎలా ఉన్నాయి? ఈ రోజున నువ్వు ఆత్మీయుడివేనా, ఆత్మీయురాలువేనా, లేకపోతే శరీర సంబంధిగా ఉండి సైతానుకు సపోర్టర్గా ఉన్నావా? ఈ అదోనియా ఎలా ఉన్నాడో తెలుసా? శరీర సంబంధిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? శరీర సంబంధిగా ఉన్నాడు. వరుస వాయ ఎరగకుండా ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజున నీ స్థితి ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? ఏ స్థితిలో ఉన్నావు? ఈ రోజున ప్యాషన్ అయిపోతుంది అక్రమ సంబంధాలు పెట్టుకోవటం. నాకు గమ్మటి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరండి? సిగ్గుపడవలసిన విషయం. ఏ విషయం? సిగ్గుపడవలసిన విషయంలో అతిశయిస్తున్నారు. ఈ రోజున మీతో చెప్పే మాట ఏంటి అంటే, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనం అదోనియాలాగా ఉండకూడదు, వరసవాయ తప్పిన వాళ్ళలాగా ఉండకూడదు, చిన్న పెద్ద గురువు దైవం అనేటువంటిది లేకుండా ప్రవర్తించకూడదు. రోజున దేవుని పిల్లలమైన మన హృదయాల్లో ఏలుబడి చేయవలసింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున మరి నిన్ను ఏలుబడి చేస్తున్నది ఎవరు? నిన్ను ఏలుబడి చేస్తున్నది ఎవరు? 4 విషయాలు చెప్పాను అదోనియా గురించి, సొలొమోను గురించి క్లుప్తంగా 4 మాటలు చెప్తా. చెప్పనా? టైం ఎంత అయింది చూసారా? ఎంతైనా చెప్తా, ఒకసారి చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. సొలొమోను అనగా అర్థం ఏంటో తెలుసా? సమాధానకర్త. ఏంటండి? సమాధానకర్త అంటే నిన్ను ఏలుబడి చేస్తే నీ హృదయంలో ఏముంటుందో తెలుసా? సమాధానం. మన ప్రభు అయిన క్రీస్తు ప్రభువారిని గురించి కూడా రాయబడిన మాట ఏంటి అంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన సమాధానకర్తయని, అధిపతి అని ఆయనకు పేరు. ఏ పేరంట? సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఈ రోజున నిజంగా యేసయ్య నీ జీవితంలో, నీ హృదయంలో ఏలుబడి చేస్తే నీ హృదయంలో ఏముంటుందో తెలుసా? సమాధానం. ఏంటండి? సమాధానం. ఈ రోజున నీ హృదయంలో ఏలుబడి చేసేది యేసయ్య అయితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నీ కుటుంబంలో సమాధానంగా ఉండగలుగుతావు.
నీ రక్త సంబంధికులతో సమాధానంగా ఉండగలుగుతావు. నీ భార్యతో, నీ భర్తతో సమాధానంగా ఉండగలుగుతావు. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారే నీ హృదయంలో ఏలుబడి చేస్తే నీ తోటి విశ్వాసులతో నువ్వు ఎలా ఉండగలుగుతావు తెలుసా? సమాధానంగా ఉండగలుగుతావు. యేసయ్య నీ హృదయాన్ని ఏలుబడి చేస్తే నీ అత్తమామలతో సమాధానంగా ఉండగలుగుతావు. నీ కోడలతో సమాధానంగా ఉండగలుగుతావు. ఈ రోజున నీ గ్రామస్తులతో నువ్వు ఎలా ఉండగలుగుతావు తెలుసా? సమాధానం. ఎలాగండి చెప్పరే? సమాధానం కలిగి ఉంటారు. సొలొమోను అను మాటకు అర్థం ఏంటి అంటే సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఏలుబడి చేస్తే నీ జీవితంలో ఏముంటది అంటే సమాధానం. పెను ఉప్పెనల మధ్యన, ప్రకంపనాల మధ్యన, భయంకరమైన తుఫానుల మధ్యన నువ్వు ఎలా ఉంటావు తెలుసా? సమాధానం కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావండి? సమాధానం కలిగి ఉంటావు. చూసే వాళ్ళకి భయం వేయాలి. ఏమయ్యాలి? బాబోయ్, ఈమె ఎలా ఉండగలుగుతుందిరా, ఇతను ఎలా ఉండగలుగుతున్నాడు రా, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇలా ఉండగలుగుతున్నాడు అని నువ్వు చూసిన వారికి భయం పెట్టాలి. కానీ నీ జీవితంలో అలా ఉన్నావా? నిజంగా యేసుక్రీస్తు ప్రభువారే నీ హృదయంలో ఏలుబడి చేస్తే ఏమవుతుందో తెలుసా? సమాధానం. ఏంటండి? చుట్టూ తుఫాను ఉన్నా, కెరాటాలు ఎగిసిపడుతున్నా, నీ ధోని ముంచేయాలని అవి పైకి ఆ ధోని మీద ధోనినంతా నింపుతూ ఉన్నా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సమాధానం. ఎలాగా? సమాధానం. ఆఫీసులో ఒత్తిడి ఎక్కువైనా, నీ యజమానుడు నిన్ను బాగా పనిలో నిన్ను నలిపేస్తూ ఉన్నా, నువ్వు నలపబడుతూ ఉన్నా, నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసా? సమాధానంగా. ఎలాగండి? నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సమాధానం. ఏంటండి? యేసయ్య ఎవరినైతే ఏలుబడి చేస్తున్నారో వారి జీవితంలో ఎలా ఉంటారో తెలుసా? సమాధానం. మనం చెప్పొచ్చు, ఇతన్ని యేసయ్య పరిపాలన చేస్తున్నాడు, ఈ స్త్రీని ఫలానా యేసయ్యే ఏలుబడి చేస్తున్నాడు, ఆయన ఏలుబడిలో, యేసయ్య ఏలుబడిలో ఉంది అని ఎలా చెప్పగలుగుతాం తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో సమాధానంగా ఉండటం. ఏముండటం అండి? ప్రతికూల పరిస్థితుల్లో సమాధానంగా ఉండటం. మరొక మాట చెప్పనా సొలొమోను గురించి. సొలొమోను చూడండి, మొదటి రాసుల గ్రంథం త్వరితంగా చదవండి. మొదటి అధ్యాయం 33వ వచనం. అంతటా రాజు మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడి మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతని పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇక్కడ రాజుగారు ఏం చేస్తున్నాడు తెలుసా? తన సేవకులను సొలొమోన్ని పంపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఎక్కడికి పంపిస్తున్నాడు? ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే గిహోనునకు. ఎక్కడికండి? ఏం చేయబడుతున్నారు? సొలొమోను తన దగ్గర ఉన్న యాజకులు, తన యొక్క సైన్యాధిపతులు ఏం చేస్తున్నారు తెలుసా? సొలొమోన్ని గిహోను ప్రదేశానికి తీసుకువెళుతున్నారు. అంటే రాజే పంపిస్తున్నాడు. ఏం చేస్తున్నారండి? సొలొమోను ఏం చేసాడో తెలుసా? తనకు తానుగా రాజు అవ్వాలని అనుకోలేదు, తనకు తానుగా రాజు అవ్వాలని అనుకోలే. తండ్రి చిత్త ప్రకారమే అతడు రాజు అవ్వాలని, అతను ఏ ప్రదేశంలో అభిషేకించబడాలో ఆ ప్రదేశానికి సొలొమోను పంపబడ్డాడు. ఆమె చెప్పండి.
పంపబడ్డాడు. ఈ రోజున నీ కోసం నా కోసం పంపబడిన వారు ఎవరయ్య అంటే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు వారు. పంపబడిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు? నశించిన వారిని వెతకి రక్షించటానికి ఆయన పంపబడ్డాడు. ఈ రోజున మరి నీ జీవితంలో నిన్ను ఏలుబడి చేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు వెళ్ళేవాడగా ఉంటావు. ఆమేన్. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి, ఈ లోకానికి సువార్తను ప్రకటించటానికి, ఈ లోకంలో ఉన్న ప్రజలను అనేకులను ఆయన శిష్యులుగా చేయబడటానికి నువ్వేం చేస్తావు తెలుసా? పంపబడిన వాడగా ఉంటావు. ఏం చేయబడతావు? పంపబడతావు. సొలొమోను ఏం చేశాడయ్య అంటే పంపబడ్డాడు. ఏం చేయబడ్డాడు? తండ్రి చేత పంపబడ్డాడు. గిహోను ప్రాంతానికి వెళ్ళాం. ఏ ప్రాంతం అండి? చెప్పండి. సొలొమోను పంపబడ్డాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నశించున్న వారిని వెతకి రక్షించటానికి ఆయన పంపబడిన వాడగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళాక నేను రిఫరెన్స్ ఇస్తాను, దాన్ని చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు కాదు సుమా. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఏంటండి? 24వ వచనం. ఆయన పంపబడ్డాడు. ఎక్కడికి పంపబడ్డాడు? గిహోను. అందరు చెప్పండి. గిహోను అనే ప్రదేశమి. గిహోను అంటే అర్థం ఏంటో తెలుసా? విరిగి నలిగిన మనసు. అందరు చెప్పండి. విరిగి నలిగిన మనసు. ఈ రోజున ఈ మనసు ఎవరిది? నీకోసం నా కోసం కలువరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయబడ్డాడు తెలుసా? ఆయన నలిగిపోయాడు. ఏమైపోయాడండి? నలిగిపోయాడు. ఇక్కడ గిహోను అంటే అర్థం ఏంటయ్యా అంటే విరిగి నలిగిన మనసు. ఏ మనసు? ఈ రోజున నిజంగా సొలొమోను నీ జీవితంలో ఏలుబడి చేస్తే, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ఏలుబడి చేస్తే నీ జీవితంలో ఏముంటుందో తెలుసా? విరిగి నలిగిన మనసు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనసే ఆయన అలక్ష్యము చేయడు. ఏం చేయడంట? విరిగి నలిగిన మనసును ఆయన అలక్ష్యం చేయడు. ఈ రోజున నిన్ను ఏలుబడి చేస్తున్నది ఎవరు? సొలొమోనేనా? సొలొమోను అయితే సొలొమోను ఎక్కడికి పంపబడ్డాడు తెలుసా? గిహోనికి. ఎక్కడికండి? గిహోను అంటే విరిగి నలిగిన మనసు. ఈ రోజున యేసయ్యే నిన్ను ఏలుబడి చేస్తే నీ హృదయంలో ఏముంటుందో తెలుసా? గిహోను అనుభవం. ఏ అనుభవం అండి? గిహోను అంటే విరిగి నలిగిన మనసు. విరిగి నలిగిన మనసు నువ్వు కలిగిన వాడుగా ఉండాలి. ఈ రోజున ఎంతమంది విరిగి నలిగిన మనసు అండి? విరిగి నలిగిన మనసు ఎంతమందిలో ఉన్నాయి? ఇక్కడ చూడండి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే అదోనియా వెళ్ళిన ప్రదేశం పేరేంటి? జొహోలేతు. ఏంటండి? జొహోలేతు అంటే సర్పములు సంచరించు ప్రదేశం. కానీ సొలొమోను వెళ్ళిన ప్రదేశం ఏంటో తెలుసా? గిహోను అంటే విరిగి నలిగిన మనసు. విరిగి నలిగిన మనసు. ఈ మనసు నువ్వు కలిగి ఉన్నావుగాక. విరిగి నలిగిన మనసు నువ్వు కలిగి ఉంటే అదే దేవునికి ఇష్టమైన బలి. కీర్తనల గ్రంథం 51:17 ప్రకారం విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన మనసును ఆయన అలక్ష్యము చేయడు. ఈ రోజున నీ జీవితంలో నీకు ఉండవలసిన మనసు ఏంటో తెలుసా? విరిగి నలిగిన మనసు. కానీ నీ మనసు అదేనా? వాక్యం వింటున్న కొద్దీ కఠినమైపోతుంది. ఏమైపోతుంది? కఠినమైపోతుంది. ఈ రోజున విరిగి నలిగిన వారి జీవితాల్లో దేవుడు వారిని ఉజ్జీవింపు చేయటానికి వినయం కలిగిన వారి మధ్యన ఆయన నివాసం చేసే దేవుడుగా ఉన్నాడు.
మరి ఈ రోజున నువ్వేం మనసు కలిగి ఉన్నావు? నీ బలులు దేవునికి అంగీకారంగా ఉండాలంటే సొలొమోను ఎక్కడికి వెళ్ళి బలి అర్పించాడో తెలుసా? గిహోను. సొలొమోను అభిషేకించబడింది ఎక్కడో తెలుసా? గిహోను. ఎక్కడండి? గిహోను. గిహోను అంటే విరిగి నలిగిన మనసు. ఏ మనసు? అదోనియా మనసు ఎలాంటిది? గర్వం మనసు. ఏ మనసు? గర్వ మనసు. సొలొమోనుది విరిగి నలిగిన మనసు. ఏ మనసు అండి? విరిగి నలిగిన మనసు. ఇంకో మాట చెప్పనా? 4వ మాట, సొలొమోను మనసు ఎలాంటిదయ్యా అంటే చూడండి, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 51వ వచనం. అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారము రాగా సొలొమోను ఏం చేశాడో తెలుసా? తప్పు చేసిన వారు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు తెలుసా? పాత నిబంధన ప్రకారం దేవుని మందిరంలో ఉన్న బలిపీఠపు కొమ్ములు పట్టుకునేవాడట. ఏం పట్టుకున్నాడు? బలిపీఠపు కొమ్ములు పట్టుకునేవారట. ఈ యొక్క అదోనియా కూడా ఏం చేశాడయ్య అంటే, అదోనియా ఏం చేశాడో తెలుసా? సొలొమోను రాజుగా ప్రకటించబడి అభిషేకించబడి ఆయన రాజుగా పరిపాలన చేస్తూ సింహాసనం మీద కూర్చొని ఉండగా అదోనియా ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరంలో ఉన్న బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడండి? ఆ కొమ్ములు పట్టుకొని బ్రతిమాలుకుంటూ ఉంటే సొలొమోను రాజు ఏం చేశాడు తెలుసా? అదోనియాను చంపకుండా క్షమించాడు. ఏం చేశాడండి? చంపకుండా క్షమించాడు. యేసయ్య మనసు ఏంటో తెలుసా? క్షమించే మనసు. ఏ మనసు? యేసయ్య నీ హృదయాన్ని పరిపాలన చేస్తే నీ మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఇతరులను క్షమిస్తావు. ఏం చేస్తావు? ఇతరులను క్షమిస్తావు. ఎన్నిసార్లు క్షమిస్తావు? ఒకసారి యేసయ్యను తన శిష్యులు అడిగారు. పేతురు గారు అడిగితే ఫస్ట్ ఏమని చెప్పాడు తెలుసా? రోజుకి 7 సార్లు క్షమించు అన్నాడు. ఎన్నిసార్లు? రోజుకి 7 సార్లు క్షమించు. యేసయ్య మేము రోజుకి 7 సార్లు క్షమిస్తున్నాం, అంతేనా ఇంకా క్షమించాలా అన్నాడు. ఏమన్నాడండి? అంతేనా ఇంకా క్షమించాలంటే 77 ఏండ్లు. ఎన్నేళ్ళు? 77 ఏండ్లు నువ్వు క్షమిస్తూనే ఉండాలి అన్నాడు. నువ్వు క్షమిస్తూనే ఉండాలి. మరి నువ్వు క్షమిస్తున్నావా? రోజున దేవుడే నీ హృదయాన్ని ఏలుబడి చేస్తే నీలో ఏముంటుందో తెలుసా? క్షమాపణ. ఏముంటుంది? క్షమాపణ. క్షమించే మనసు నీకుంటుంది. ఈ రోజున దేవుని పిల్లలుగా మరి అదోనియా ఏలుబడి చేస్తున్నాడా? సొలొమోను ఏలుబడి చేస్తున్నాడా? అదోనియా అంటే సాతాను, సొలొమోను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. నీ హృదయాన్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఇంతవరకు అదోనియా ఏలుబడి చేస్తే ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, నేను ఆత్మీయుడైన నా జీవితంలో సొలొమోను అంటే ప్రభు అయిన మీరు ఏలుబడి చేయాలయ్యా. ఇంతకాలం అదోనియా సాతాను ఏలుబడి చేశాడయ్యా, నన్ను క్షమించు అని దేవుని బలిపీఠాలని పట్టుకుంటావా? మోకరించండి. ఉన్న చోటను మోకరించి దేవుని బలిపీఠ